మంచుని చూడాలంటే కాశ్మీర్ వెళ్ళాలా ఏంటి? మనతో నీళ్ళ కూడా వచ్చేసింది. రండి చూద్దాం, నాతో పాటు మీరు కూడా. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక గృహలాగా వస్తుంది, అది చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో. ఆ? చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే మనకి ఫస్ట్ గృహ వచ్చిన తర్వాత ఇది వచ్చుద్ది. అండ్ దట్ చూడండి, ఓన్లీ కాశ్మీర్ చూసినట్టే ఉంటుంది. ఆ యాపిల్ చెట్లని, మంచు అని, అదని నిజంగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సండే మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అవి చూస్తే. ఒకసారి చూడండి ఎంత బాగుందో. నిజంగా మేము చూడగానే చాలా షాక్ అయ్యాము. అక్కడ అంత బాగుంది చూడండి. అక్కడ వాటర్ ఫాల్స్లో కూడా ఒక ఎఫెక్ట్స్ పెట్టారు అక్కడ. అంత బాగుంది ఎఫెక్ట్ చూడండి ఎంత బాగుందో. వాటర్ ఫాల్స్ అది కదా, ఏదో కొండల నుంచి వచ్చినలాగే, మంచు కొండల నుంచి వచ్చినలాగే వాటర్ ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుద్ది యాపిల్ చెట్లని. అండ్ మీరు చెప్తున్నా కదా, అది ఓన్లీ కాశ్మీర్ అనేటట్టే ఉంటుంది, మంచులో ఉండేటట్టే ఉంటుంది. చాలా బాగుంది. మీరు మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, ఓకేనా? చూడండి అక్కడ పైగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అంటే ఏదంటే మన జలకన్య అనమాట. చూడండి ఎంత బాగుందో. పిల్లలు అయితే, మా బాబు అయితే ఎంత ఎంజాయ్ చేశాడో జలకన్యని చూసి. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా. తను చాలా అంటే చాలా బాగుంది. చూడండి జలకన్య. అండ్ ఇంకా అక్కడ కొన్ని లేడీస్ ఐటమ్స్ అని, కిడ్స్ ఐటమ్స్ అని చాలా అంటే చాలా ఉంటాయి. షాపింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి. అండ్ నేను ఇక్కడ నాకు ఇష్టమైన గేమ్ ఇది. నేను ఎగ్జిబిషన్కి వెళ్తే కానీ ఇది ఖచ్చితంగా ఆడతాను. నాకు చాలా ఇష్టం. నేను ఒకటి బాల్ దాన్ని కొట్టాను. అండ్ నెక్స్ట్ మా పాప ఆడుకుంది. తనకి ఇష్టమైన గేమ్ ఇది. అండ్ చిన్న ఫోజులు అలాగా.